హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చాలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంటు బిల్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అయితే దేశంలో చాలా ఎన్నో రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడు చూసుకుంటే డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, కొత్తగా వచ్చిన ఇంకో పార్టీ టీవీకే అనే పార్టీ ఉంది. సో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ చాలా ఉధృతంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ని అపోజ్ చేస్తూ ఉంది. ఇది ఫెడరల్ స్ట్రక్చర్కి, డెమోక్రసీకి, రాష్ట్రాల యొక్క ఎగ్జిస్టెన్స్కి పెను ప్రమాదం అనేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ గారి పార్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్రంటల్ అటాక్ చేస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్కి అగెనెస్ట్గా. సేమ్ ద కేస్ విత్ సమాజ్వాదీ పార్టీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అఖిలేష్ యాదవ్ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ని చాలా గట్టిగా అపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పార్టీలు ఏవైతే ఆయా రాష్ట్రాల్లో కొంచెం బలంగా ఉండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అపోజ్ చేస్తున్నాయో వీళ్ళ తీరు ఒకలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని ఆయనే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ ఏదైతే బీజేపీ రాజకీయ పెత్తందారితనం కోసం, రాజకీయంగా రాష్ట్రాల మీద దేశంలో సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పెత్తనం చేసేదానికి తీసుకొచ్చే బిల్ ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్, దాన్ని గుడ్డిగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈయన బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ అవసరాల రీత్యా చేస్తున్నాడా, లేకపోతే అసలు దీనికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ వచ్చి అది ఇంప్లిమెంట్ చేయగలిగితే దేశవ్యాప్తంగా దాని ప్రభావం నెగిటివ్గా ఎలా పడుతుందని అసెస్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలాగో వన్ నేషన్ వన్ ఇప్పుడు వరకు జరుగుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్లో సైమల్టేనియస్ ఎలక్షన్సే జరుగుతున్నాయి అసెంబ్లీకి యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్కి. కానీ ఒక్కసారిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ జస్ట్ ఇమాజిన్, బీజేపీకి టీడీపీకి చెడిపోయింది. సెంట్రల్లో బీజేపీ పవర్లో ఉంది, రాష్ట్రంలో టీడీపీ పవర్లో ఉంది, పొత్తులోనే ఉంది. బీజేపీకి టీడీపీకి పొసగ్గా ఏదైనా గ్యాప్ వచ్చిందనుకోండి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాట్ నెక్స్ట్ లోక్సభ ఎన్నికల వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రభుత్వం లేకుండా ప్రెసిడెంట్ రూల్లో ఉండాలా, లేకపోతే ఏ రెమెడీతో వస్తారో అర్థం కావట్లేదు. ఈ యాజ్ ఆఫ్ నౌ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ప్రెసిడెంట్ రూల్, ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రభుత్వం రద్దు అయితే మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగే వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అయితే దేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రతి పార్టీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల బీజేపీ యొక్క క్రూరమైన రాజకీయ ఎజెండాని గ్రహించి అపోజ్ చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముందు నుంచే డబ్బా కొట్టడం మొదలెట్టాడు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరం అనేసి. అసలు మన రాష్ట్రానికి సంబంధం లేని అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎందుకంటే మన రాష్ట్రానికి సైమల్టేనియస్గానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకేసారి. అయినా ఈయన ఎందుకు చేస్తున్నాడంటే, ఒకటి బీజేపీకి తానా అంటే తందానా అనే దానికి ఉన్న పార్టీ టీడీపీ అని జనసేన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇక్కడ బీజేపీకి అగెనెస్ట్కి వెళ్తే మనకేమైనా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయేమో. 2014-2019 మధ్యకాలంలో బీజేపీకి అగెనెస్ట్కి వెళ్ళి 19లో ఓడిపోయి చాలా చావు దెబ్బతిన్నామనే ఒక భయం ఇళ్లలో పవన్ కళ్యాణ్లో, చంద్రబాబు నాయుడులో ఇద్దరిలో ఉంది ఇది. ఇంకోటి, వీళ్ళకి దేశ రాజకీయాల మీద, లేకపోతే దేశ యొక్క సమగ్రత మీద వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. రాష్ట్రంలో కుర్చీ మన దగ్గర ఉంటే చాలు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మనం అవినీతి అక్రమార్జన చేసుకుందాం, మన వ్యాపారాలు చేసుకుందాం, మన మనుషులకు కాంట్రాక్టులు ఇచ్చుకుందాం, మన మనుషులకు రాజ్యసభకు పంపించుకుందాం అనే ఒక ధోరణి తప్ప వీళ్ళిద్దరికీ హోలిస్టిక్గా దేశం యొక్క రాజకీయ సమగ్రతని, రాజకీయ యొక్క సెటప్ని కాపాడే ఆలోచన ఇద్దరిలో ఒకళ్ళకు కూడా కనపడట్లేదు. తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఇక్కడ మనం చూడాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 2014-2019 మధ్యకాలంలో 2017లో బీజేపీ తీసుకొచ్చిన డిమానిటైజేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, నేను చేయమంటేనే చేశానని చెప్పి ఊదరగొట్టుకున్నాడు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు నేను చెప్తే చేశాడు, నా ఆలోచన ఇదని ఊదరగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఎక్సర్సైజ్ రివర్స్ అయిపోయిందో, టీడీపీ బీజేపీకి గ్యాప్ వచ్చి దూరం జరిగాడు, మోడీని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టాడు, అప్పుడు ఆ పాలసీని ఘోరంగా వ్యతిరేకించి అడ్డగోలుగా తిట్టాడు. మొదటేమో నేనే తీసుకురామని చెప్తే తీసుకొచ్చాడని చెప్పాడు, అది నా అడ్వైజ్ అని చెప్పాడు. ఎప్పుడైతే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో, కేసీఆర్ గారు ఆ పాలసీని ఎక్స్పోజ్ చేస్తా గట్టిగా నరేంద్ర మోడీని తిట్టిన క్రమంలో చంద్రబాబును కూడా టార్గెట్ చేశాడు. అప్పుడు కామ్గా ఉన్న చంద్రబాబు బీజేపీతో చెడిపోయిన తర్వాత వచ్చి ఆ పాలసీని తిట్టుకొని తిట్టాడు. సేమ్ ద కేసు జీఎస్టీ విషయంలో ఫస్ట్ మద్దతు పలికాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాలసీని, నరేంద్ర మోడీ విధానాన్ని 2019 ఎన్నికల్లో
ఒక రేంజ్లో ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాడు. నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ జమిలీ ఎన్నికల విషయంలో కూడా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కూడా ఇప్పుడేదో మద్దతు పలుకుతున్నాడు. బీజేపీతో తేడా కొట్టిన రోజు, ఈయన అధికారం దూరం జరుగుతుందని ఆయన అభిప్రాయానికి వచ్చిన రోజు, ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయితే మద్దతు పలుకుతున్నాడో అంతకుముందు ఎలా జీఎస్టీ యాజ్ వెల్ యాజ్ డిమానిటైజేషన్కి మద్దతు పలికి తర్వాత తిట్టాడో, ఇప్పుడు జమిలీ ఎన్నికల విషయంలో కూడా ఇదే చేయబోతున్నాడు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి పార్టీ బీజేపీ యొక్క మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల గ్రహించినాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి తెలిసి కూడా దాని వెనకాల చాలా బలమైన కుట్ర ఉంది. రాష్ట్రాలని చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలని ఒక ఎజెండాతో బీజేపీ పనిచేస్తూ ఉంది. ఒక సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంటర్లో ఉండాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అది తెలిసి కూడా వీళ్ళు బీజేపీ తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారంటే బీజేపీ లేకపోతే రాజకీయంగా వీళ్ళు బతకము అనే అండర్స్టాండింగ్కి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా డిమానిటైజేషన్ అండ్ జీఎస్టీ రెండు ఎక్సర్సైజ్ని ఘోరంగా ఎక్స్పోజ్ చేశాడు. తిట్టాడు, గట్టిగా తిట్టాడు నరేంద్ర మోడీ పాలసీలు, రాంగ్ పాలసీస్, పర్టికులర్లీ డిమానిటైజేషన్ విషయాన్ని అయితే చాలా అడ్డగోలుగా క్రిటిసైజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు బీజేపీ అవసరాలు ఉండటం వల్ల వాళ్ళకి, బీజేపీ లేకపోతే రాజకీయంగా మనము ముందుకెళ్ళలేము, మనం గెలవడం కష్టమని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే ఏ పాలసీ బీజేపీ తీసుకొచ్చినా ఆ పాలసీకి చంద్రబాబు నాయుడు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సపోర్ట్ చేసేదానికే ముందుకెళ్తున్నారు తప్ప దానివల్ల నెగిటివ్గా జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి స్టడీ చేయడం ఏది చేయట్లే వీళ్ళు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే రాష్ట్రాల ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అడ్డం పెట్టుకుని ఎలాంటి రాజకీయ వికృత క్రీడనన్నా ఆడతారు వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు కానీ ఆర్టికల్ 356ని ఏం చేస్తారో చెప్పట్లా. చాలా పెద్ద టాస్క్ ఉంది అక్కడ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పిన తర్వాత ఆర్టికల్ 365 ఇంప్లిమెంట్ ఇంపోజిషన్ ఆన్ స్టేట్స్, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ ఆన్ స్టేట్స్ ఏదైతే ఉందో దాన్ని కానీ అమెండ్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రాల్లో గవర్నర్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాష్ట్రపతి పాలన విధించేసి రాష్ట్రాలని కంప్లీట్గా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకొని రాష్ట్రాల్లో అభివృద్ధి లేకుండా, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తుంది. సో బీజేపీ చాలా పెద్ద కుట్రతో వన్ నేషన్ వన్ ఎలక్షన్, దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. వన్ ఫైన్ డే వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటారు వీళ్ళు, వన్ నేషన్ వన్ పార్టీ దట్ ఈజ్ బీజేపీ అంటారు వీళ్ళు, అండ్ వన్ నేషన్ వన్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని చెప్పేదానికి వీళ్ళు ఎత్తుగడ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వీళ్ళు ఏదో అడ్మినిస్ట్రేషన్ కన్వెన్షన్ టైం అండ్ అగైన్ ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధి మీద ఫోకస్ చేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ దాని వెనకాల చాలా పెద్ద ఎజెండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని బీజేపీ తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని ఒక కుట్రతో ముందుకెళ్తూ ఉంది. ఆ కుట్రని కొన్ని పార్టీలే, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి పార్టీలు గ్రహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ మోస్ట్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి కనీసం స్మెల్ చేయలేకపోతున్నారంటే చాలా దుర్మార్గం ఇది. అండ్ ఇంకొక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్రమ్ ఇండియా, జేడీయూ, వాళ్ళు కూడా ఈ విషయంలో ఏం మాట్లాడకపోవడం చాలా శోచనీయం. నితీష్ కుమార్ లాంటి సీనియర్ మోస్ట్ కూడా ఏం మాట్లాడలేదంటే వీళ్ళ పొలిటికల్ సర్వైవల్ బీజేపీ మీద డిపెండ్ అయి ఉండటం వల్ల నితీష్ కుమార్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకుంటున్నారు. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా కుట్రపూరితమైన విధానంతో మాత్రం బీజేపీ తీసుకొస్తూ ఉంది. ఆ బీజేపీ తీసుకొస్తున్న బిల్లుకి ఈ బీజేపీ మిత్రపక్షాలన్నీ తానా అంటే తందాన అంటున్నాయి. వీళ్ళకి ప్రజాస్వామ్యం కానీ దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడాలనేది ఎక్కడా లేదు. వీళ్ళు రాజకీయంగా మనం బీజేపీతో సస్టైన్ అయితే చాలు అనే ఒక ధోరణిలో ఉన్నారని మాత్రం చాలా క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ.